మనసులు, కుటుంబాలు కలిసిన ప్రేమ. ఊరు కుటుంబాలు, బంధాలు. గుంటూరు దగ్గర ఒక పచ్చని ఊరు. ఉదయం లేవగానే కోళ్ళు కూయడం, ఇంటి ముందు ముగ్గు వేయడం, కూర్చున్న అమ్మలు, పిల్లల నవ్వులు. అది ఒక చిన్న ప్రపంచంలాగా ఉండేది. ఆ ఊరిలోనే 2 పెద్ద కుటుంబాలు, నందిత వాళ్ళ ఫ్యామిలీ మరియు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. ఇవి 2 ఫ్యామిలీస్ కూడా పెద్దవి. పెదనాన్నలు, చిన్నాన్నలు, అత్తలు, మామలు, కజిన్స్ ఇలా చాలామంది ఉంటారు. పండగలకి ఇళ్లల్లో అడుగు పెట్టడానికి గూడా స్థలం ఉండదు. నందిత చాలా తెలివైన అమ్మాయి. నందిత పిల్లప్పటి నుంచే చాలా తెలివిగా ఉండేది. స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్. అందరితో గౌరవంగా మాట్లాడేది. కానీ తన మాట మీద స్ట్రాంగ్ 100% ఉండేది. పెదనాన్న ఎప్పుడూ చెప్పేవాడు, "ఈ అమ్మాయి మన ఇంటికి గర్వం. కానీ ఆమెకు ఒక సీక్రెట్ ఉంది. ఆమె లైఫ్‌లో ఏ డెసిషన్ అయినా ఫ్యామిలీ హర్ట్ కాకుండా తీసుకోవాలి" అనేది. అర్జున్ స్మార్ట్ అండ్ కేర్ చేసే అబ్బాయి. అర్జున్ చూడ్డానికి స్టైలిష్‌గా కానీ ఆలోచనలో చాలా మెచ్యూర్‌గా ఉంటాడు. చదువు కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే బిజినెస్ ఐడియాస్ ఉండేవి. ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు. అతని పెదనాన్న చాలా స్ట్రిక్ట్. మన ఫ్యామిలీ పేరు, మన గౌరవం ముందు ఏదీ కాదు. అర్జున్ బయటకు కూల్‌గా ఉంటాడు. కానీ లోపల మాత్రం ఫ్యామిలీ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తాడు. మొదటి కలయిక. ఇది మెమరబుల్ సీన్ అనమాట. ఊర్లో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది. యూత్ డిబేట్ కాంపిటీషన్. టాపిక్ ఏంటంటే లవ్ వర్సెస్ ఫ్యామిలీ. అక్కడే ఫస్ట్ టైం నందిత, అర్జున్ ఫేస్ టు ఫేస్ కలుస్తారు. నందిత స్టేజ్ మీద లవ్ అనేది ఇంపార్టెంట్. కానీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తేనే అది కంప్లీట్ అవుతుంది. ఫ్యామిలీ లేకుండా ప్రేమ అనేది ఎప్పుడు ఇన్‌కంప్లీట్ గానే ఉంటుంది. అర్జున్ స్టేజ్ మీద ఫ్యామిలీ ఇంపార్టెంట్ కానీ మన హ్యాపీనెస్ సాక్రిఫైస్ చేస్తే అది జీవితం కాదు. లవ్ కోసం ఫైట్ చేయాలి. అక్కడ ఆడియన్స్ క్లాప్ చేస్తారు. కానీ వాళ్ళిద్దరి కళ్ళు మాత్రం ఒకరికొకరు ఫిక్స్ అవుతాయి. మొదటిసారి వాళ్ళు ఒకరికొకరు నోటీస్ చేశారు. మొదటి మాటలు. కాంపిటీషన్ అయిన తర్వాత అర్జున్ దగ్గరికి వచ్చి నైస్ స్పీచ్. కానీ నువ్వు టూ ప్రాక్టికల్‌గా థింక్ చేస్తున్నావు. నందిత స్లైడ్‌గా స్మైల్ అంటే నువ్వు టూ ఎమోషనల్ అనుకోవాలి. అర్జున్ లేదు. నేను రియలిస్టిక్‌గా ఉంటాను. అక్కడే చిన్న ఫైట్. కానీ అదే వాళ్ళిద్దరి కనెక్షన్ స్టార్ట్ అవ్వడానికి అయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజులకు లైబ్రరీలో చదవడం, ఒకే బస్సులో ట్రావెల్ చేయడం, ఫెస్టివల్‌లో కలవడం ఇలా మెల్లమెల్లగా జరుగుతుంది. ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ నుంచి కన్వర్జేషన్‌కి, కన్వర్జేషన్ నుంచి ఫ్రెండ్‌షిప్ అయ్యారు. ఫ్రెండ్‌షిప్ నుంచి స్పెషల్ బాండ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చింది. ఒకరోజు హెవీ రైన్. నందిత బస్ మిస్ అయింది. అర్జున్ బైక్ మీద వచ్చి డ్రాప్ చేయాలా అని హెసిటేట్ అయ్యాడు. ఆమె చేయాలా అని అడిగాడు. ఆ అమ్మాయి హెసిటేట్ అయింది. అర్జున్ ట్రస్ట్ లేదు అంటే ఓకే. ట్రస్ట్ ఉంది. బట్ అలవాటు లేదు. చివరికి బైక్ మీద వెళ్ళింది. ఆ రైడ్‌లో వాళ్ళిద్దరి మధ్య సైలెన్స్. కానీ హార్ట్ బీట్ మాత్రం లౌడ్‌గా వస్తుంది. ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు తర్వాత నందిత అతన్ని మిస్ అవుతుంది. అర్జున్ ఆమె కోసం వెయిట్ చేస్తాడు. కానీ ఇద్దరూ చెప్పుకోరు. ఎందుకంటే ఫ్యామిలీ గురించి ఫియర్ ఉంటుంది. ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది. ఒకరోజు అర్జున్ కజిన్ చూసి టీజ్ చేశాడు. "ఏరా నువ్వు నందితతో ఎక్కువగా ఉంటున్నావు." ఇంట్లో స్లోలీ టాపిక్ వెళ్తుంది. అదే టైంలో నందిత ఫ్యామిలీలో కూడా ఇదే డిస్కషన్. ఒకరోజు నందిత తండ్రి సీరియస్‌గా నిన్ను చూసేందుకు ఎలియన్స్ వస్తున్నారు. ఆ మాట విన్నాక నందిత షాక్ అయింది. అర్జున్‌కి తెలియదు ఇంకా. ఆమె హార్ట్‌లో ఒక్క మాట. ఇది నా లవ్‌కి ఎండ్ అవుతుందా? లేక బిగినింగ్ అవుతుందా? కానీ సెకండ్ పార్ట్‌లో బిగ్ ట్విస్ట్ ఉంటుంది. ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఉంటుంది. ఫ్యామిలీ ఫైట్స్ ఉంటాయి. చూడండి మీకు చాలా నచ్చుతుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థాంక్ యూ.